రోజు మాదిరే ఫుడ్ వేద్దామని చెప్పి ఫిషెస్ కాడికి వచ్చాను. చూడంగానే నాకు ఒక పెద్ద షాకింగ్ అయితే తగిలింది. ఒకసారి చూపిస్తాను చూడండి మీరే. అసలు అనుకోలేదనమాట ఇలా జరుగుతుందని. ఏందంటే మన గొరామి వచ్చేసి అయి బ్రీడింగ్ అయ్యి బేబీస్ అయితే ప్రొడ్యూస్ అయ్యాయన్నమాట. అసలు అది ఎలా బ్రీడింగ్ అయింది, ఎలా ప్రొడ్యూస్ అయ్యిందో తెలీదు. లాస్ట్ టైం అలాగే జరిగింది, ఈ టైం కూడా అలాగే జరిగింది. చూడంగానే బేబీస్ అయితే ఉన్నాయన్నమాట. అసలు నేనే షాక్ అయ్యాను. అసలు బ్రీడింగ్ ఎలా జరుగుతుందో కూడా నాకు తెలియదనమాట. నేను ఆ సెటప్ ఏందంటే పైన ఫస్ట్ మన ప్లాంట్స్ ఉంటాయి, ఫ్లోటింగ్ ప్లాంట్స్ ఉంటాయి. లోపల ఫాక్స్ టైల్ అని కప్పి గ్రాస్ అని ఉంటది. ఇంకా లోపల వచ్చేసి మనం ఒక పైప్ పెట్టుంటాం. ఆ పైప్ ఎందుకంటే ఆ బేబీస్ దాంట్లో ఆ ఫిషెస్ దాంట్లో పోయేదానికి వచ్చేదానికి. ఇంకా నాకు తెలిసి ఎగ్స్ కూడా దాని మీద లే చేస్తుంటే అవి కూడా హ్యాచ్ ఆడే ఉంటాయి. అందుకోసం అయితే మనకు బేబీస్ అయితే ప్రొడ్యూస్ అయ్యాయి అనుకుని నేను అనుకుంటున్నాను. దాంట్లో అయితే మినిమం ఒక 10 pairs దాకా ఉన్నాయన్నమాట. అన్ని బ్రీడింగ్ సైజే అనమాట. ఏదైనా చిన్న సైజ్ అయితే అన్ని బ్రీడింగ్ సైజ్ అయితే ఆ ట్యాంకులు అయితే ఉన్నాయి. చూడండి మీకే కనబడతాయి చిన్న చిన్న బేబీస్ అనమాట. బేబీస్ అయితే ప్రెసెంట్ అయితే మనకి వచ్చాయి అనమాట. నేనైతే ఏ సపరేట్ అయితే ఇట్లా చేద్దామని ఆలోచిస్తున్నాను. ప్రెసెంట్ అయితే ఇప్పుడు దాంట్లోనే ఉన్నాయి. ఎందుకంటే ఫాక్స్ స్టైల్ ఉంది కాబట్టి ఆ ఫాక్స్ స్టైల్లో దాంట్లో దాంకుంటున్నాయి అనమాట బేబీస్ అనమాట. అయితే సేఫ్గానే ఉన్నాయి. అందుకే నేను చెప్తాను, ఎవరైనా బ్రీడింగ్ చేయాలనుకుంటే ఖచ్చితంగా ఈ ఫాక్స్ స్టైల్ అనేది ఖచ్చితంగా యూజ్ చేయాలి. ఆ యూజ్ చేశారంటే మీ బ్రీడింగ్ టైంలో అవి చాలా సేఫ్గా ఉంటాయి. ఎందుకంటే దాని మదర్ ఈ ఫాదర్ అని కొన్ని బస్సులు తినేస్తాయి అనమాట. అవి తినకుండా ఉండేదానికోసం ఈ ఫాక్స్ స్టైల్ అనేది యూజ్ అవుతుంది. పోయి దాంట్లో దాగుకుంటాయి కాబట్టి వాటికైతే కనబడవు. అందుకోసం బ్రీడింగ్ టైంలో ఖచ్చితంగా ఇలాంటి ఫాక్స్ స్టైల్ అయితే యూజ్ చేయండి. యూజ్ చేశారంటే మీ బ్రీడింగ్ అయితే కన్ఫామ్గా సక్సెస్ఫుల్ అవుతుంది అండ్ సేఫ్గా ఉంటాయి అనమాట బేబీస్. చూసారు కదా మనక్కడ బేబీస్ అయితే చాలా లాట్లు అయితే ప్రొడ్యూస్ అయ్యాయి అనమాట. నాకైతే ఇప్పుడు కళ్ళెక్క కొన్నే కనబడుతున్నాయి కానీ కెమెరాకి కొన్నే కనబడుతున్నాయి కానీ దాంట్లో అయితే ఫుల్ మొత్తం అయితే ఉన్నాయన్నమాట. ఎన్ని ఫిషెస్ బ్రీడ్ అయినా నాకైతే తెలీదు. అది ట్యాంక్ ఫుల్ అయితే ఉన్నాయన్నమాట. ఇవన్నీ చూసారు కదా. ఇలాగ మీరు బ్రీడింగ్ చేసుకోవాలంటే చాలా సింపుల్ అనమాట. నా మెథడ్ లాగా ట్రై చేయండి. ఏం లేదు, జస్ట్ లోపల ఒక పైపు సెటప్ కుండి అని పెట్టుకోండి. ఆటోమేటిక్గా ఎగ్స్ దాని మీద లే చేస్తే ఆటో హ్యాచ్ అవుతాయి అనమాట. చాలా ఈజీ ప్రాసెస్ అనమాట. ఎవరైనా కష్టపడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు రీసెంట్గా నేనైతే బీటా బ్రీడింగ్ స్టార్ట్ చేశాను. ఆ వీడియో అయితే మీకు అప్కమింగ్ వీడియోస్లో అయితే వస్తుంది. సో గైస్, మీకు గివ్ అవే గురించి కూడా చెప్పాను కదా. 1K సబ్స్క్రైబర్ రాగానే అందరినీ నేనైతే అనౌన్స్ చేస్తాను. 3 విన్నర్స్ అయితే అనౌన్స్ చేస్తాను. సో మీరు మిస్ అవ్వకుండా మీరు 1K లోపల నాకు వీడియోస్ ఎవరైతే సెండ్ చేస్తారో వాళ్ళకైతే నేను అనౌన్స్ చేస్తాను. గైస్, వీడియో అయితే ఇంత ఎంజాయ్ చేస్తాను. మర్చిపోకుండా మన ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి. అంటే మర్చిపోకుండా బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. నేను పెట్టిన వీడియో మీకు కవర్ నోటిఫికేషన్ రావాలంటే బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. అప్పుడు ఈజీగా ఉంటుంది. సరే గైస్, చూసారు కదా. మన ఇంకో విషయం ఏంటంటే ప్లాన్స్ మనకు అలా బల్క్లో ఉన్నాయి. ఎవరికైనా కావాలంటే తీసుకోండి. జస్ట్ చీప్ ప్రైస్లోనే ఎవరికైనా సరే రీజనబుల్ ప్రైజే. మర్చిపోవడం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి గైస్.